అందరు ఎలా ఉన్నారు? అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతున్నారు, ప్రేమతో సరిచేయాలని. ప్రేమతో సరిచేయాలి. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నారు. ఆయన ప్రేమను కలిగి ఉన్నారు. అట్టి క్రియలను కూడా మనం కూడా కలిగి ఉండాలని ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము, దీవించుడు గాని శపించవద్దు. 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా సంపూర్ణ దీర్ఘశాంతముతో గద్దించుము, బుద్ధి చెప్పుము. నువ్వు గద్దించేటప్పుడు, బుద్ధి చెప్పేటప్పుడు కూడా సంపూర్ణమైన దీర్ఘశాంతముతో చెప్పాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2-4 వచనం చూడగలిగితే, ఎఫెసు సంఘం యొక్క క్రియలను, కష్టములను, సహనములను చూసి మెచ్చుకుంటున్నారు దేవుడు. తన సంఘంలో ఉన్న మంచి గుణములను గుర్తించి మొదటిగా ప్రేమించడము, మెచ్చుకోవడము, ఆ తర్వాతనే వారి లోపాలను సరిచేయడము. ఇది మన యేసయ్య పద్ధతి. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా నీ కుటుంబంలో నీ భార్యను లేదా నీ భర్తను, నీ పిల్లలను సరిచేయవలసి వచ్చినప్పుడు యేసయ్య పద్ధతిని అనుసరించాలని ఉదయకాలం మనం నేర్చుకుందాం. ముందుగా వారిలో ఉన్న మంచితనంను గుర్తించి, ప్రేమించి, మెచ్చుకొని ఆ తర్వాతనే సరిచేసే ప్రయత్నం చేస్తే దానిని వారు అంగీకరించగలుగుతారు. ఈ రోజుల్లో చాలామంది భర్తలు వారి భార్యలను సరిచేసే పద్ధతి పెత్తనము లేదా అధికారము. నేను ఇంటికి యజమానిని, నువ్వు నా మాట వినాల్సిందే, నువ్వు నేను చెప్పినట్లు చేయాల్సిందే. ఇలా భర్త అనే అధికారంతో పెత్తనం చలాయిస్తే నీ భార్య మనసు గెలవడము సాధ్యం కాదు. నీవు మొదటగా ప్రేమను చూపించి తనలో ఉన్న మంచి లక్షణాలను బట్టి తనను మెచ్చుకోగలిగినప్పుడే తన మనసును జయించగలవు. అప్పుడు నీ భార్యలో ఉన్న లోపాన్ని తెలియజేసినప్పుడు దానిని తను అంగీకరించి సరిచేసుకోగలదు. చాలా సందర్భాల్లో కొందరికి విపరీతమైన కోపం వచ్చినప్పుడు తన భర్తను లేదా భార్యను పట్టుకుని, నీలాంటి వాడు లేదా నీలాంటిది బ్రతకడం కంటే చావడము మేలు, వెళ్ళి ఏ బస్సు క్రిందో పడి చావచ్చు కదా అని అంటూ ఉంటారు. ఇది ఏ మాత్రము మీ కుటుంబానికి క్షేమము కాదు. ఒక మంచి భర్తగా, భార్యగా నీవు కోరుకోవలసింది ఏంటి? నీ భర్త లేదా భార్య జీవితంలో దేవుని రక్షణ, వారి జీవితంలో దేవుడు తీసుకురాగలిగిన గొప్ప మార్పు. అంతే తప్ప ఏనాడు నీ భర్త లేదా నీ భార్య చావు గురించిన మాట నీ నోటి నుంచి రానివ్వద్దు. నీ భర్తలో, పిల్లల్లో లోపాలున్నాయా? ప్రేమతో వారి లోపాలను సరిచెయ్యి, వారికి తెలియచెయ్యి. ఒకవేళ నీ భర్త బహు కోపిస్తే అయితే, ఏమండి మీరు అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంటారండి, కానీ కోపం వస్తేనే ఏది పడితే అది మాట్లాడతారు, కొన్నిసార్లు బూతులు కూడా వచ్చేస్తున్నాయి, అలా మాట్లాడడం వలన మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి అని అతనితో ప్రేమగా చెప్పి చూడండి. తప్పక నీ భర్త దానిని అంగీకరించి తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటారు. ఎప్పుడైతే నువ్వు ప్రేమ, ఆప్యాయత కలిగి నీ భర్తకు లేదా పిల్లలకు తెలియచేస్తావో అప్పుడు వారు సరిచేసుకుంటారు. మీ బిడ్డలలో లోపాలు ఉన్నాయా? ప్రేమతో వారి లోపాలను వారికి తెలియచేయండి, ప్రేమతో సరిచేయండి. ఒకానొక సమయంలో చైనా దేశంలో ఒక తల్లి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక కుర్రవాడు తన వెనక నుంచి బైక్ మీద వచ్చి ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ని దొంగతనం చేసి పారిపోయాడు. ఆ బ్యాగ్లో ఒక ఖరీదైన సెల్ ఫోను, బ్యాంకుకు సంబంధించిన కొన్ని కార్డ్స్, ఇంచుమించు 5-6 వేల రూపాయలు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్లో విలువైన సమాచారం కూడా ఉంది. ఆమె స్నేహితులు వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని ఆవిడకి చెప్తారు. ఆవిడ ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ తనకెందుకో కంప్లైంట్ ఇవ్వాలనిపించలేదు అని చెప్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తన దగ్గర ఉన్న ఇంకో ఫోన్ తీసుకుని తన బ్యాగులో ఉన్న ఫోన్కి మెసేజ్ చేస్తుంది. ఏమని చేస్తుందంటే, బాబు, కష్టంలో లేదా ఆర్థిక అవసరాలతో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి నా బ్యాగ్ దొంగతనం చేసుకుంటావు. నిజంగా నువ్వు కష్టంలో ఉంటే నా బ్యాగులో మొదట అరలో 6,000 రూపాయలు ఉన్నాయి, వాటిని ఖర్చు పెట్టుకో అని మెసేజ్ పంపింది. కానీ ఆ అబ్బాయి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. మరుసటి రోజు కూడా మెసేజ్ చేసింది, బాబు, నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ తల్లి కన్నబిడ్డవో నాకు తెలియదు, కానీ నువ్వు నిజంగా కష్టంలో ఉంటే నా బ్యాగులో ఉన్న కార్డు తీసుకుని వెళ్ళి డబ్బు డ్రా చేసుకుని నీ కష్టం తీర్చుకో, ఆ కష్టంలో నుంచి బయటపడు. నాకు పోయింది బ్యాగ్ మాత్రమే, కానీ నీ భవిష్యత్తు నా బ్యాగ్ కంటే విలువైనది, అది నాశనం కావడానికి వీల్లేదని ప్రేమతో ప్రతిరోజు మెసేజ్ చేస్తూ ఉండేది. కానీ ఆ అబ్బాయి దగ్గర నుంచి ఎటువంటి జవాబు వచ్చేది కాదు. అలా
సెల్ ఫోన్కి మెసేజ్ చేసింది, నాయనా ఏదో కష్టంలో ఉండే నా బ్యాగ్ దొంగతనం చేస్తూ ఉంటావు, కానీ రేపు మరలా ఇలానే దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికితే జైలు పాలు అవుతావు. బంగారం లాంటి నీ భవిష్యత్తు నాశనం అయిపోతుందయ్యా. నీవు నా కొడుకువు కాదు, కానీ ఒకవేళ నువ్వు నా కొడుకువైనా నేను ఇదే చెప్తాను, నిజంగా నీకు డబ్బులు అవసరమైతే నా బ్యాగులో ఉన్నవన్నీ ఖర్చు పెట్టుకో, నా బ్యాంక్ కార్డ్స్ అన్నీ ఉపయోగించుకో, అవి కూడా చాలకపోతే నా ఫోన్ కూడా అమ్మేసుకో, కానీ ఇంకెప్పుడు దొంగతనం చేయవద్దు, నీ తల్లి లాంటిదని చెప్తున్నాను, దయచేసి దొంగతనం చేయొద్దు అని మెసేజ్ చేసిందంట. తర్వాత రోజు ఉదయమే లేచి తన ఇంటి బయట పని చేసుకుంటూ ఉందామని బయటకు వస్తే చీకటిలో కాలుకేతో తగిలిందంట. ఏమిటా అని లైట్ ఆన్ చేసి చూస్తే ఆవిడ పోగొట్టుకున్న బ్యాగ్, ఆ బ్యాగ్ అక్కడే ఉంది ఏంటని గబగబా తీసి చూస్తే అందులో ఉన్న 6,000 రూపాయలు, సెల్ ఫోను, బ్యాంక్ కార్డ్స్ ఎలా ఉన్నాయో అన్నీ అలా ఉన్నాయి. వాటితో పాటు ఒక లెటర్ కూడా ఎలా ఉంది. అమ్మ, మీరు చూపించిన ప్రేమ, దిద్దుబాటు, ఆప్యాయత ఈ దొంగను పూర్తిగా మార్చేసింది, ఇంకెప్పుడు దొంగతనం నేను చేయను అని రాసి ఉంది. ఈ రోజుల్లో పిల్లలు పొరపాటు చేస్తే వారికి అన్న తల్లిదండ్రులే శపించేవారిలా ఉంటున్నారు. కానీ ఆ తల్లి తాను కనకపోయినా, తన బిడ్డ కాకపోయినా, ఆ బిడ్డ బాగుపడాలని, ఆ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని ఆమె అతన్ని ప్రేమతో సరిచేసింది. ఆ ప్రేమ దిద్దుబాటు అతన్ని మార్చివేసింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ తప్పుల్ని కప్పుతుంది. ప్రేమను కలిగి మనము మన కుటుంబాన్ని సరిచేద్దాము. ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లల పొరపాట్లు చేసినా, కొంచెం సరిగ్గా చదవలేకపోయినా, పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాకపోయినా, నీ బ్రతికింతే నువ్వు ఇంకా బాగుపడవు అని శపించవద్దు. వారు మాటి మాటికి తప్పులు చేస్తున్నట్లయితే ఒకవైపు గద్దిస్తూనే రెండో వైపు ప్రేమతో సరిచేయండి. ఆనాడు అబ్రహాము, యాకోబు మరి ఇస్సాకులు వారి బిడ్డలను దీవించారు. మీ బిడ్డలను మీరు దీవించండి. మీరు దీవిస్తేనే వారు దీవించబడతారు. బైబిల్ సెలవిస్తుంది, నీవు దీవించు, వారు దీవించబడతారు. నిన్ను శపించేవారు శపించబడతారు. తల్లిగా, తండ్రిగా మీ బిడ్డలను మీరు దీవించాలి. భర్తగా, భార్యగా ఒకరికి ఒకరు దీవెనకరంగా ఉండాలి, కానీ శాపనార్థాలు పెట్టుకోకూడదు. దీవించడు కానీ శపించవద్దు. సంపూర్ణ దీర్ఘశాంతంతో గద్దించు, బుద్ధి చెప్పు. ఈ ఉదయకాలము దేవుడు చెప్తున్న ప్రేమగా సరిచేసే పద్ధతును మన కుటుంబంలో, మన జీవితంలో మనం అలవర్చుకుందాము. ఎవరిని శపించకుండా ప్రేమతో సరిచేద్దాము. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారు ప్రభువా, ప్రేమగా సరిచేయమని మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. ప్రేమతోనైనా మీరు సరిచేశారు. అట్టి కృపను మీరు మాకు కూడా దయచేయండి. నిజమే ప్రభువా, మా కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, వారు చేస్తున్ననైనా దేవా లోపాలను బట్టి, వారు చూపిస్తున్ననైనా దేవా బాధ్యతారహితమైన పనులను బట్టినైనా మేము వారిని శపిస్తున్నామేమో, మమ్మల్ని క్షమించండి. ఇక నుండి మేము ఎవరిని శపించకుండా దీవెనకరంగా ప్రేమతో వారిని సరిచేసే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించండి. ఈరోజు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను సరిచేసుకుని కృప అనుగ్రహించండి. బలహీనులను బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కృప అనుగ్రహించండి అయ్యా. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీకు వందనాలు. రైతుల్ని, చేతిమని వారిని, నాయనా ఉద్యోగస్తుల్ని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, సమస్త ఘనత, మహిమా, ప్రభావాలు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.